హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశిరెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా డోరా కేక్స్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు కదా డోరా కేక్స్. అయితే పిల్లలు ఎవరైనా కూడా డోరామాన్ చూసిన వాళ్ళు ఎవరైనా కూడా ఇలా డోరా కేక్స్ అంటే చాలా ఇష్టపడతారు. ఇక్కడ పిల్లలకైతే ఈజీగా సింపుల్గా చేసేయచ్చు. అప్పటికప్పుడు ఒక 10 మినిట్స్లో అయిపోతుంది అన్నమాట. ఈ ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ప్రాసెస్ అయితే చూసేయండి. ఫస్ట్ అయితే ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 కప్పుల మైదా వేస్తున్నాను. మీరు కావాలంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. 2 కప్పుల మైదాకి నేను 1 కప్పు వరకు, అంటే కప్పుకు తక్కువనే 3/4 కప్పు వరకు షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇందులో ఒక 2 ప్యాకెట్స్ మిల్క్ పౌడర్ ఉంటుంది కదా, అది వేస్తున్నాను. మీకు మిల్క్ పౌడర్ లేకపోతే మొత్తం పాలు అయినా వేసుకోవచ్చు. మిల్క్ పౌడర్ 2 ప్యాకెట్స్ వేసుకున్నాను. షుగర్లో హాఫ్ నేనైతే ఆయిల్ వేసుకున్నాను. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసాను. అలాగే ఒక 5 డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ ఉంటుంది కదా, వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. అలాగే 1 కప్పున్నర వరకు పాలు యాడ్ చేసుకోవాలి. మీరైతే మెజర్మెంట్స్ అయితే తప్పకుండా చూసుకోవాలి. ఇలా మొత్తం కూడా మిక్సీ పట్టుకుంటే ఇలా మనకు క్రీమీ టెక్స్చర్ రావాలన్నమాట. అలా వస్తేనే బాగుంటుంది. మనకు కన్సిస్టెన్సీ అయితే థిక్గా ఉండాలి. ఇలా రిబ్బన్ టైప్ వస్తుంది కదా, అలా రిబ్బన్ టైప్ రావాలన్నమాట. అలా రిబ్బన్ టైప్ వస్తేనే బాగుంటుంది. మనం మంచిగా అలా వచ్చే వరకు మనం చూసుకుంటూ, కావాలంటే ఇంకా చిక్కగా అయితే కొంచెం కొంచెం పాలు యాడ్ చేస్తూ మనమైతే మిక్సీ పట్టుకోవాలి. ఇలా మొత్తం రిబ్బన్ టైప్ వచ్చేంత వరకు అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇంకా మీకు కావాలంటే మీరు ఎగ్స్ కూడా వాడుకొని చేసుకోవచ్చు. నేనైతే ఎగ్స్ ఏం యూజ్ చేయట్లేదు అన్నమాట. మైదా, అలాగే షుగర్, ఇంకా పాల పొడి, అలాగే బేకింగ్ పౌడర్, వెనీలా ఎసెన్స్, అలాగే చక్కెర, ఇవైతే యూజ్ చేశాను. చాలా సింపుల్గా ఉంటుంది. ఇంకా ఇవన్నీ వేసి మనమైతే మిక్సీ పట్టుకోవాలి. ఒక మంచి 5 మినిట్స్ మంచిగా అదంతా కూడా మంచిగా మిక్స్ అయ్యే వరకు అయితే మిక్సీ పట్టుకోవాలి. మంచి క్రీమీ టెక్స్చర్ వస్తేనే బాగుంటుంది. మనకు ఇలా రిబ్బన్ వస్తుంది కదా, ఇలా రిబ్బన్ టైపు అలా రావాలన్నమాట. మనం బౌల్లో వేస్తే చూసారా, ఇలా వస్తే చాలా బాగుంటుంది. మంచి కేక్స్ అయితే వస్తాయన్నమాట. చూసారా, ఇలా వచ్చేంతవరకు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మనకు దోశల పెనం ఉంటుంది కదా, అదైతే మంచిగా హీట్ అవ్వాలన్నమాట. బాగా హీట్ అయితేనే కేక్స్ అనేవి మంచిగా వస్తాయి. చుక్క కూడా ఆయిల్ అనేది ఉండకూడదు. అలా ఉండకుండా తుడిచిన తర్వాత మంచిగా పెనం హీట్ ఎక్కిన తర్వాత మీరు ఒకే సైజులో రావడానికి ఇలా వేసుకోవాలన్నమాట. ఒకే సైజు రావాలంటే ఒకే గరిటెతో ఇలా వేసుకొని మంచిగా అటు ఇటు కాల్చుకోవాలి. మనం పెనం వేడైన తర్వాత వేసుకొని సిమ్లో ఉంచే మనమైతే ఇవైతే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మాడిపోతాయి. చూసారా, ఇలా వేసుకోవాలి. మిగతావి కూడా ఇలానే వేసుకొని తీసేసుకోవడమే. చాలా సింపుల్ అండి. ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. ఇది అయితే డోరా కేక్స్ ఎవరైనా ఇష్టపడతారనమాట. మనం డోరా కేక్స్ మధ్యలో హనీ అయినా వేసుకొని తినచ్చు, లేదంటే చాక్లెట్ సిరప్స్ ఉంటాయి కదా, అవైనా వేసుకోవచ్చు అనమాట. చూసారా, మిగతావి కూడా రెడీ అయిపోయాయి. చాలా ఫాస్ట్గా అవుతాయి. మనకు లోపల వరకు కుక్ అవ్వాలి కాబట్టి మనమైతే సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలన్నమాట. వీటిని అయితే చూసారా, ఇవి కూడా అయిపోయాయి. ఇవి కూడా తీసేద్దాం. సో డోరా కేక్స్ అయితే రెడీ అయిపోయాయి. చాలా సింపుల్ అండి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మనకు మధ్యలో కావాలంటే ఇలా హనీ వేసుకోవచ్చు, లేదంటే చాక్లెట్ సిరప్ ఉంటుంది కదా, అదైతే వేసుకొని పైన ఒకటి చాక్లెట్ సిరప్ వేసేసి పైన ఇంకొకటి పెట్టేసి పిల్లలకి ఇచ్చేయడమే. నచ్చితే ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.